అంటే ఓకే ఫోటో అయిపోయింది మీరు వచ్చిన పని అయ్యండి దిగేయండి అన్నట్టున్నారు వాళ్ళు. అంటే ఓకే ఫోటో అయిపోయింది మీరు వచ్చిన పని అయ్యండి దిగేయండి అన్నట్టున్నారు వాళ్ళు. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు నిత్య. మీరందరూ ఒకవేళ నా ఇన్స్టాలో ఫాలో అవుతున్నట్టయితే మీకు ఆల్రెడీ నా కాంటెంట్ గురించి తెలుసు. సో బేసిక్గా నా ఛానల్లో నేను చేసే థింగ్ రేషియోలు, నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను, వెళ్ళే ట్రిప్స్, హైదరాబాద్లో ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా, నేను చేస్తున్న ఈవెంట్స్, ఇవన్నీ మీకు ఉంటాయన్నమాట. సో రిలేటబుల్ కాంటెంట్ కోసం అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో నా వీడియోస్ షేర్ చేసుకోండి. సో ఇవాళ మన వీడియోలో నేను పిజ్జా వాంగ్ చేయబోతున్నాను అనమాట. ఎస్, నాకు వంటలు వచ్చు, అంటే ప్రో కాదు బట్ చేస్తా. సో ఇవాళ పిజ్జా బాంబ్స్ చేయబోతున్నాం. అది ఎలా చేస్తారు, దాని రెసిపీ ఏంటి, దాని టేస్ట్ ఎలా ఉంటుంది మీకు అన్ని చూపిస్తాను ఈ వీడియోలో. ఓకే చూడండి. సరే, ఇప్పుడైతే మనం పిజ్జా బాంబ్స్ కావాల్సినవి ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్ పదార్థాలు అవి చూసుకుందాం. సో ఫస్ట్ మనకు కావాల్సింది కూరగాయలు అన్నమాట. టమాటాలు ఉన్నాయి ఇక్కడ. చిన్నది తీసుకుందామా పెద్దది తీసుకుందామా? పెద్దది తీసుకుందాం. ఒక క్యాప్సికమ్ తీసుకుందాం. మమ్మీకి తెలియదు నేను ఇవాళ వంటలు ప్రయోగాలు చేస్తున్నానని. సో వచ్చినాక చూసిందంటే మంచిగా వస్తే తింటుంది, లేకపోతే తిడుతుంది. ఏమవుతుందో చూద్దాం. కార్న్ కావాలి మనకి. కార్న్ తీసుకుందాం. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకి బ్రెడ్ కావాలన్నమాట. బ్రెడ్ ప్యాకెట్ ఎత్తాలి. ఇప్పుడు ఎక్కడుంది? బ్రెడ్ లేదు, బ్రెడ్ లేదు, బ్రెడ్ లేదు. ఆర్డర్ చేస్తా. ఎస్, బ్రెడ్ అయితే వచ్చేసింది. బట్ ఆన్లైన్ ఆర్డర్ చేసినప్పుడు బ్రెడ్ ప్యాకెట్ పెట్టలేను కదా. సో దాంతోపాటు ఒక చిప్స్ ప్యాకెట్, ఇంకో చిప్స్, ఇంకొక జ్యూస్ ఆర్డర్ పెట్టుకున్నా. నో షుగర్ డైట్లో అన్నావు కదా, నీకు లేదు. నో షుగర్ డైట్ అన్నావు. దీంట్లో ఇది జంక్. ఇది జంక్ తినన్నావు కదా నువ్వు. నో జంక్ కూడా డైట్ లో ఉన్నా అన్నావు నువ్వు. అన్ని కూరగాయలు కట్ చేయొచ్చు కానీ ఈ ఉల్లిపాయలు కట్ చేయడమే పెయిన్ ఇన్ ది ఎవ్రీ పార్ట్ అన్నమాట. ఓకే, ఇవైతే కట్ చేద్దాం ఇప్పుడు. కంట్లోకించి నీళ్ళు వస్తాయి అనుకో. ఎవరైనా మన ఐడియాస్ ఉంటే ఇవ్వండి కదా. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కంట్లోంచి నీళ్ళు రావద్దంటే ఏం చేయాలి? ఒకసారి నాకు ఎవరో చెప్పినారు, ఏమని, ఆనియన్ పక్కన ఒక గిన్నెలో వాటర్ పోసి పెట్టండి, అప్పుడు అది కంట్లోంచి నీళ్ళు రావు అని. కానీ అది పని చేయలేదు. వెజిటబుల్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ ఉంటుంది కదా, దీన్ని ఈ రోలింగ్ పెన్తో ఇట్లా చేసుకోవాలన్నమాట. దీన్ని ఏమంటారో నాకు తెలియదు. ఫ్లాటెన్ చేయాలి, సన్నగా పొడుగ్గా చేసుకోవాలా. సో దట్ దీంట్లో మనం ఫిల్లింగ్ పెడతాం అనమాట. నేను యాక్చువల్లీ ఇవి తీసేస్తా కార్నర్స్. మీకు నచ్చితే మీరు ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. దీనికి తీయలే కాబట్టి మా చెల్లె తింటది, నేను తినను. ఎందుకంటే నేను తినను కాబట్టి. అది నీకు ఎట్లా తెలుస్తుంది కావ్య దానికి ఉందా లేదా అని? తినేస్తావు అంతే గమ్మున. కూరగాయలన్నీ కట్ చేసేసుకున్నాను, ఇవన్నీ కలుపుకుంటున్నాను. సో నేను దీంట్లో కార్న్ కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు దీంట్లో కెచప్, పిజ్జా పాస్తా సాస్ ఇవి కలిపేసి దీన్ని నేను స్టఫ్ చేస్తాను అనమాట. వస్తలేదు, ఇది అయిపోయింది అనుకుంటా. ఇప్పుడు మళ్ళా ఇంకోటి ఆర్డర్ పెట్టి దానికోసం వెయిట్ చేసేంత ఓపిక నాకు లేదు. చినిగిపోయింది ఇది. ఏం పర్లేదు, మనమే తినేది. ఎట్లున్న కడుపులోకి వెళ్ళిపోతుంది ఇది. ఇట్లా పెట్టేసాయి. ఆరిగానో ఇలా కొట్టే ఇంటికి వచ్చినాక మా అమ్మ నన్ను ఇంట్లోంచి గెట్టేస్తుంది. ఎంతసేపు పెడతామో గుర్తులేదు. ఈ నడుస్తున్నాడు అని ఆమె వచ్చి చూసింది అనుకో, మమ్మీ అయిపోయి చీపురు గట్ట తిరిగేసి నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తుంది ఫస్ట్.
ఇట్లా తిరిగేసి ఇట్లా కొడుతుంది. కడగడాలు లాంటివి ఉండవు, తీసి పక్కన పెడతా అంతే, అక్కడ దాకానే, అంతకంటే ఎక్కువ పని చేయలేను నేను. ఈ మగ్గు బాగుంది గైస్, నేను మలేషియా వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట. నేను ఎక్కువ ఏడికి పోయినా కానీ మగ్గులు కొనుక్కొని వస్తాను అనమాట. మగ్గులు పిచ్చింది నాకు కొంచెం. ఇదొకటి, ఇదొకటి చాలా క్యూట్ ఉంటుంది. ఇక్కడ అన్ని క్యాట్స్ ఒక్కొక్కటి ఉంటుంది. మళ్ళా ఇక్కడ లోపల ఇంకొకటి ఉంటుంది, చాలా క్యూట్ ఉంటుంది అనమాట. అందుకనేసి ఇలాంటివి తెస్తా, కానీ ఇంట్లో ఆబ్వియస్లీ తిడతారు. కూజు ఇది బ్రెడ్ ఫ్రిడ్జ్ లోనే పెట్టాలా బయట పెట్టాలా? బై ద వే, మీ వ్యాలంటైన్స్ డేకి ప్లాన్స్ ఏంటి? ఎవరైనా ఉన్నారా మీకు వెళ్ళడానికి? ఒకవేళ ఎవరు లేరంటే ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట నేను Feb 8th. ఇక్కడికి కపుల్స్ రావచ్చు, సింగిల్స్ రావచ్చు. కపుల్స్కి నార్మల్గానే ఉంటుంది. సింగిల్స్కి ఎట్లా అంటే ఒక తెలియని అబ్బాయి తెలియని అమ్మాయి వచ్చి కలుసుకుంటారు. నార్మల్ రెగ్యులర్ డేటింగ్ ప్లేసెస్ లాగా కాకుండా మీరు ఇక్కడ వచ్చి ఫస్ట్ వాళ్ళతో మాట్లాడతారు, కలుస్తారు, అండ్ తర్వాత మీకు జస్ట్ అక్కడితో ఆగిపోకుండా మీ మధ్యలో కొంచెం కంపాటబిలిటీ బిల్డ్ అవ్వడానికి, కమ్యూనికేషన్స్ బిల్డ్ అవ్వడానికి కొన్ని గేమ్స్ కూడా పెడతాం అనమాట మేము. సో కపుల్స్ ఇట్లా ఒకరినొకరు కంపీట్ చేస్తారు. బికాస్ ఇప్పుడు అప్పుడు గేమ్ పెడతాం అన్నట్టు అందరూ ఆడారు కదా, బట్ అదే కొంచెం కాంపిటీషన్ ఉంది మీలో మీకు అంటే అప్పుడు ఆడతారు మీరు. సో అట్లా అనేసి ఒకటి ప్లాన్ చేసామన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి, టికెట్స్ త్వరలోనే రిలీజ్ చేస్తాం మేము. అన్ని అప్డేట్స్ మీకు ఇన్స్టాలో వస్తాయి. సో ఇన్స్టాలో నన్ను ఫాలో చేయండి, అక్కడ చూసుకోండి. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కూడా అప్పుడప్పుడు కొన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను నా ఈవెంట్స్ గురించి. మంచిగా అందరూ రండి, కలవండి నన్ను, మంచిగా మనం కూడా వీడియోస్ చేద్దాం, అక్కడ కూడా మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఓకే, చీజ్ మాడింది కొంచెం, బట్ హూ కేర్స్, మేమే కదా తినేది, ఎట్లున్నా తినేస్తాం అనమాట. ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం చాలా బాగా వచ్చింది. బట్ ఓకే గైస్, మీరు కూడా ట్రై చేయండి, చెప్పండి నాకు మీరు ట్రై చేస్తే ఇది ఎట్లా వచ్చింది అని. ఇది కూడా నా రెసిపీ కాదు, నేను కూడా ఇట్లనే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లలో చూసి చేసిన రెసిపీనే, బాగానే వచ్చింది. మీరు ట్రై చేయండి, ట్రై చేసి నాకు చెప్పండి ఎట్లా వచ్చిందో. నిన్న మేము ఎక్కడికి ఆర్ఫనేజ్కి వెళ్ళాం కదా, అక్కడికి ఎట్లుండే అంటే వెళ్ళాము, ఓకే వచ్చారా, సరే స్నాక్ బాక్స్ అక్కడ పెట్టండి, వెళ్ళి అక్కడ గుడి ఉంది దండం పెట్టుకోండి అన్నారు. అదే కదా, ఇప్పుడు నార్మల్ గా ఆర్ఫనేజ్కి వెళ్తే ఎందుకు వెళ్తాము, కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేయాలి, అక్కడ ఉన్న వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అని వెళ్తాము. వాళ్ళు వెళ్ళంగానే ఫస్ట్ స్నాక్స్ బాక్సెస్ తీసి పెట్టుకున్నారు. తర్వాత గుడికి వెళ్ళండి, ఇక్కడ గుడి ఉంది, సాయిబాబా గుడి ఉంది అన్నారు. సరే గుడి అంటే ఎక్కడుంది అనుకుని వెళ్ళి చూస్తే ఆ ఫ్లోర్ లోనే ఒక చిన్న ఇన్ హౌస్ గుడి లాగా ఉంది. సరే అని వెళ్ళాము, దండం పెట్టుకున్నాము. వచ్చిన తర్వాత కేక్ కటింగ్, కేక్ తెప్పిస్తాం మేము అంటే వద్దు, కేక్ వద్దు, ఇక్కడ ఎప్పుడు వీళ్ళ కేకులు రోజు తింటానే ఉంటారు వీళ్ళు, కేక్ తినరు వీళ్ళు, కేక్ వద్దు అంటారు. సరే వద్దంటున్నప్పుడు ఎందుకు బలవంతంగా అనేసి వదిలేసాము. ఇక వదిలేస్తే తర్వాత ఇట్లా అంటే ఫార్మాలిటీకి ఫోటో దిగినట్టు దిగారు. నేను ఫోటో దీనికి చూపించినప్పుడు మాయమైపోయారు. ఎట్లా అంటే ఓకే ఫోటో అయిపోయింది, మీరు వచ్చిన పని అయ్యండి, దిగేయండి అన్నట్టు ఉన్నారు వాళ్ళు. ఇట్లనే అరే ఏందిరా ఎట్లా, ఫస్ట్ టైం ఒక ఆర్ఫనేజ్ కి వెళ్తున్నాను, ఏంది ఇట్లున్నారు ఇక్కడ వీళ్ళు అనుకున్నా. అందుకే నా ఫ్రెండ్స్ చెప్పిన దానికి అక్కడ జరిగిందని కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. అది స్నాక్స్ బాక్సెస్ తీసుకుని వెళ్ళినాం, వాళ్ళకి ఫుడ్ కూడా తీసుకురావద్దన్నారు, ఆల్రెడీ వేరే వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు, వద్దు అన్నారు. ఆ స్నాక్స్ బాక్సెస్ కూడా ఈవినింగ్ ఇస్తాం, పోనీ మాకు చెప్పడమే ఈవినింగ్ రమ్మని చెప్తేనన్నా అయిపోయేది. సో ఎస్ గైస్, ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి ఈవెంట్ అప్డేట్స్ అండ్ నా లైఫ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.